పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు ప్యూటిన్ మధ్య అలాస్కాలో జరిగిన భేటీ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. కానీ ఆ సమావేశం తర్వాత బయటకు వచ్చిన ఓ వార్త అమెరికా అధికారుల నిర్లక్ష్యాన్ని బయటపెట్టింది. సమ్మిట్ రహస్య పత్రాలు, వాటిలో ఉన్న సమాచారం హోటల్లో ఎలా బయటపడ్డాయి? ఇప్పుడు వాషింగ్టన్లో దీనిపైన చర్చ. ఓ ముఖ్యమైన అంశంపై శిఖరాగ్ర సమావేశం జరిపినప్పుడు సమావేశం తాలూకు వివరాలు బయటపడ్డాయన్న వార్త వైట్ హౌస్కు ఆగ్రహం తెప్పించింది. ఆ వివరాలేంటో ఒకసారి చూద్దాం. అలాస్కాలో ట్రంప్ పుతిన్ సమావేశం జరిగిన కొద్దిసేపటికే హోటల్ కెప్టెన్ కుక్ లో ఒక ప్రింటర్ పక్కన ముఖ్యమైన పత్రాలు కనిపించాయి. ఈ పత్రాలు ట్రంప్ పుతిన్ మధ్య జరిగిన రహస్య భేటీల షెడ్యూల్, సమయాలు, సమావేశ స్థలాలు, అగ్రశ్రేణి అధికారుల ఫోన్ నంబర్స్ అన్నీ కలిగి ఉన్నాయి. ఈ పత్రాలు ఉదయం 9 గంటల సమయంలో కనిపించాయని ఓ హోటల్ అతిథి వాటిని అమెరికాలోని ఒక ప్రముఖ ప్రజా ప్రసార సంస్థకు పంపించాడని సమాచారం. వీటిలో చిన్న గ్రూప్ మీటింగ్, మంత్రుల స్థాయి విస్తృత భేటీ, వర్కింగ్ లంచ్, జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్, అలాగే ట్రంప్ షాన్ హానిటీ ఇంటర్వ్యూ వంటి వివరాలు ఉన్నాయి. ఇంకా ఆశ్చర్యం ఏమిటి అంటే ఈ పత్రాల్లో ఒక లంచ్ మెనూ కూడా ఉంది. గ్రీన్ సలాడ్, ఫిలేట్ మిగ్నాన్, హాలిబట్ ఒలింపియా వంటివి పుతిన్ గౌరవార్థం ఏర్పాటు చేసిన భోజన మెనూలో ఉన్నాయి. కానీ కార్యక్రమం ముందే ముగియటంతో ఆ లంచ్ రద్దయిపోయింది. తాజా ఘటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ డిప్లొమాట్ ఏలియన్ కోహెన్ మాట్లాడుతూ ఇది అమెరికా ప్రభుత్వంలో వ్యవస్థల లోపం, నిర్వాకమని అన్నారు. కానీ ఇదంతా సైనిక రహస్యాలు లాంటివి కాదని, రష్యన్లకు అప్పటికే ఈ ఫోన్ నంబర్స్ తెలిసే ఉంటాయని కూడా ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు అమెరికా విదేశాంగ శాఖ ఈ విషయాన్ని చిన్నదిగా పేర్కొంది. ఇది రహస్య పత్రం కాదు, కేవలం ఒక లంచ్ మెనూ మాత్రమేనని స్పష్టం చేసింది. వైట్ హౌస్ కూడా స్పందిస్తూ శాంతి చర్చలు వంటి చారిత్రక విజయాలను పక్కన పెట్టి మీడియా లంచ్ మెనూను పెద్ద విషయంలా చూపిస్తోందని విమర్శించింది. తన అడ్మినిస్ట్రేషన్ వైఫల్యాన్ని తక్కువ చేసి చూపేందుకు వైట్ హౌస్ ఇష్టపడకపోయినా జరిగిన ఘటనను మాత్రం సీరియస్ గా తీసుకుంది. రహస్య పత్రాలు బహిరంగ ప్రదేశంలో వదిలేయటం ఎంత నిర్లక్ష్యం అన్నది వేరే అంశం. కానీ అమెరికా ప్రభుత్వం దానిని లంచ్ మెనూ అని తేలికగా తీసుకోవటం మరిన్ని విమర్శలకు దారితీస్తోంది. ఈ సంఘటన ట్రంప్ పరిపాలనలో ఉన్న వ్యవస్థల బలహీనతకే సంకేతమని అమెరికన్ మీడియా అభివర్ణించింది.